సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో నేను వచ్చేసి మీ నాగరాజ్ అన్నమాట, ఓకేనా. సో ఈ గొర్రెలు వచ్చేసి ఎవరయ్యా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ ఈ గొర్రెలు అన్నమాట, ఓకేనా. సో వేరే వాళ్ళే కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరు నాకు పంపుతుంటారు, నా గొర్రెలు ఇట్లా ఉన్నాయన్న, నా గొర్రెలు ఈ విధంగా ఉన్నాయన్న అనేసి పంపడం అయితే జరుగుతుంది. సో నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీ యొక్క ఓనర్ ఉంటారు కదా, సో మన కాసే ఓనర్ ఉంటారు కదా, కాసే కానీ ఎవరైనా ఇట్లా సాదుకునే ఓనర్ పేరు అయితే చెప్పండి. సో మీ యొక్క గొర్రెల వీడియో తీసి పంపండి అనేసి విధంగా వాళ్ళైతే పంపడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి నేను ఏంటంటే కనుక్కున్నాను, నేను ప్రాసెస్ చేసుకున్నాను మార్నింగ్, ఓకేనా. సో చేసినాక నాకు తెలిసింది ఏంటంటే, ఈ యొక్క గొర్రెల ముగిడి పోసవ తల్లి కన్నుపడ్డట్టయితే నాకు అయితే తెలిసింది, ఓకేనా. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను. సో ఇలాంటి ఇంకా వేరే వేరే వ్యాధులు వస్తుంటాయి ఖచ్చితంగా మన దగ్గర వస్తే, అంటే నన్ను ఓన్గా కలిస్తే మాత్రమే ఒక ప్రాబ్లం అయితే క్లీన్ అయితే చేస్తాను. దూరంకి వెళ్ళి చేయరాదనమాట. చిన్న చిన్న మందులు ఉంటాయి కంట్రోల్ చేయడానికి, ఓన్లీ అవి ఒక నెల అండ్ 2 months మాత్రమే కంట్రోల్ అవుతాయి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. అట్లా అందుకని నాకు ఓన్గా కలిస్తే మాత్రమే మొత్తం పూర్తిగా అయితే క్లియర్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఓకేనా. సో ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఆంధ్ర నుంచి చాలామంది ఉన్నారు, ఈ వేరే వేరే గొర్రెలలో. సో ఏంటంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడం అయితే చాలా ప్రాబ్లం ఏందో కానీ వాళ్ళకు లాంగ్ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ఒక వర్క్ ఉంటుంది, ఈ యొక్క వర్క్ కావచ్చు, పొలం కావచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. సో ఆ వర్క్ ఇడిచిపెట్టి రావడానికి చాలా వాళ్ళకు కూడా వీలు కాదు. సో నాకైతే 115 పనులు అన్నమాట. సో ఇలాగే సబ్స్క్రైబర్లను చూసుకోవాలా, దగ్గర వాళ్ళను, అండ్ నేను కూడా ఇలా గొర్రెలను మెయింటైన్ చేసుకోవాలా, లేదంటే బేరం చేసుకోవాలా, ఇట్లా రకరకాలైన చేస్తుంటాను. నేను కూడా ఉన్న కాడ ఉంటాను, ఏ టైంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సో అందుకే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, కాకపోతే కొంతమంది లిఫ్ట్ చేస్తాను, కొంతమంది లిఫ్ట్ చేయను. ఏంటంటే ఫ్రీ ఉన్నప్పుడు లిఫ్ట్ చేస్తాను ఖచ్చితంగా, నేను అట్లేం లేదు. కొద్దిగా ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడుతుంటాను, అంటే ఇట్లా ఓన్గా అన్నమాట, కలిసి డైరెక్ట్గా కలిసి అయితే మాట్లాడుతుంటాను. లేదంటే సిటీలో ఉంటాను, లేదంటే వేరే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఏదైతే పబ్లిసిటీ ఉంటారు కదా అక్కడైతే నేను ఫోన్ ఎత్తాను అన్నమాట, ఓకేనా. సో మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఈ విధంగా అవుట్ వస్తున్నాయి అన్న కానీ, బ్రో కానీ, తమ్ముడు కానీ, మీ ఇష్టం వచ్చినట్టే అంటుంటారు అన్నమాట, ఓకేనా. ఏమన్నా పర్లేదు, ఓకేనా. సో ఏంటంటే ఇలా అవుట్ వస్తున్నాయి అన్న, పండ్లు కొరుకుతున్నాయి అనేసి, మంచి దూడలు కదా, సో పెద్ద బాగా ముసలి కాదు, ఏం లేదు, మంచి దూడలు పాడైతున్నాయన్నా, మరి ఏం చేయాలన్నా, ఇలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలనేసి వాళ్ళైతే అడగడం అయితే జరిగింది. సో దానికి అన్నిటికీ మీకు కాదు, నా అందరికి చెప్తున్నాను, గొర్రెలు, మేకలు, ఆవులు, ఏవైతే బర్రెలు కావచ్చు, ఖచ్చితంగా మన ఊళ్ళో సాదుకునే యానిమల్ ఏదైతే ఉంటుందో అందరినీ చెప్తున్నాను. సో నేను అన్నిటికీ పరిష్కారం చేస్తాను, కానీ ఓన్గా నాకు కలిస్తేనే ఆ యొక్క పరిష్కారం మీది ఒకటి క్లీన్ అవుతుంది అన్నమాట. నేను ప్రస్తుతానికి నేను ఓన్గా తయారు చేసి మరి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది, అట్లా అన్నమాట, ఓకేనా. సో మీరు దూరంకి వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి అన్న నాకే అంటే వేస్తాను, దానిదేం లేదు, వేస్తాను. కాకపోతే దాని యొక్క ఫోటోలు చేస్తాను, మీరు ఏంటంటే దొరికినవి చేస్తారు, దొరకంది చేయరు అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మీకు ఒక చెట్టు పంపినాను, అది మీకు వెళ్ళి దొరికింది అనుకో, మీరు చేస్తారు, చేసినా కానీ అది ఒక 1 month 2 months, లాస్ట్ 2 months దాకానే క్లియర్ అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి ఉంటుంది, ఓకేనా. సో మరి ఇలాంటి మంచి వీడియో లైక్ చేయండి, ఓకేనా.